హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షిత్ అనూస్ వరల్డ్. ముందుగా అందరికీ నా ఛానల్కి 500 సబ్స్క్రైబర్లు వచ్చినందుకు సబ్స్క్రైబర్లందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ రోజు రెసిపీ దీపావళి స్పెషల్ స్వీట్ గోధుమ పిండి హల్వా. ఈ హల్వా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, నోట్లో వేసుకుంటూనే కరిగిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి తీసుకుందాము. ఒక కప్పు గోధుమ పిండికి కొలత, హాఫ్ కప్పు పంచదార, 3/4 బెల్లం. ఇట్లా పంచదార బెల్లం రెండు మిక్స్ చేసుకొని ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది గోధుమ పిండి హల్వా. ఒక కప్పు నెయ్యి. ఇది అచ్చంగా నెయ్యితో చేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకవేళ ఎక్కువ నెయ్యి ఇష్టపడిన వాళ్ళు హాఫ్ కప్పు నూనె, హాఫ్ కప్పు నెయ్యి వేసుకొని కూడా చేసుకోవచ్చు. అచ్చంగా నెయ్యితో వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కొన్ని జీడిపప్పులు, యాలుక్కాయలు కూడా 3 యాలుక్కాయలు దంచి పౌడర్ వేసుకుందాం. మనం పాకం పట్టుకుందాం. ఫస్ట్ ఒక పొయ్యి ముట్టించేసి ఒక గిన్నె పెట్టుకొని హాఫ్ కప్పు పంచదార, 3/4 బెల్లం. ఇప్పుడు దీనికి 2.5 కప్పుల వాటర్ పోయాలన్నమాట. ఇట్లా 2.5 కప్పు వాటర్ పోయాలి. ఇవి పాకము ఎక్కువ అవసరం లేదు, జస్ట్ బెల్లం పంచదార కొంచెం కరిగితే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు బెల్లం పంచదార కరుగుతూ ఉంది. దీంట్లోనే మనం దంచిన యాలుక్కాయల పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయి పొంగు వస్తుంది. ఇట్లా ఒక 2 పొంగులు వచ్చేంత వరకు ఉంచేసుకొని పొయ్యి ఆపేసేసుకుందాం. దీనికి ఎక్కువ పాకం ఏం అవసరం లేదు, బెల్లం పంచదార కరిగితే సరిపోతుంది. ఇప్పుడు బాగా తెలిపోయింది, ఇంకా పొయ్యి ఆపేసేసుకోండి చాలు. ఇట్లా మొత్తం కరిగేదాకా ఉంచేసుకొని ఆపేసేసుకోండి. ఇప్పుడు పొయ్యి ముట్టించేసి ఒక బాండి పెట్టుకోండి. మనం ఇప్పుడు నెయ్యి వేడి చేసుకుందాం. ఇప్పుడు కొంచెం నెయ్యి ఉంచుకొని మిగతాదంతా వేసేసుకోండి. ఇది మధ్యలో వేద్దాం. ఇప్పుడు ఈ నెయ్యిలో మనం జీడిపప్పులన్నీ వేసేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు జీడిపప్పు కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఉంచుకొని తీసేసుకుందాం. దీంట్లో జీడిపప్పే కాకుండా కిస్మిస్ కానీ బాదం పప్పు ఉన్నా కానీ వేసుకొని వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు జీడిపప్పు వేగిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం పొయ్యి సెగ తగ్గించేసేసుకొని ఈ గోధుమ పిండి మొత్తం ఈ నెయ్యిలో వేయించేసేసుకున్నాం. ఇది సన్న మంట మీదే మనం మొత్తం వేయించుకోవాలన్నమాట. ఇది బాగా వేగింది అని అంటే అర్థం మంచి వాసన వస్తుంది. ఇలా సన్న మంట మీద వేయించుకుంటూ ఉండాలి. ఇలా నెయ్యిలో ఈ గోధుమ పిండి అంతా వేగడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అన్నమాట. కొంచెం ఓపిక్గా చేసుకోవాలన్నమాట ఈ స్వీట్, కానీ టేస్ట్ మాత్రం అద్భుతం అంతే. ఇప్పుడు మొత్తం బాగా వేగిపోయింది. గోధుమ పిండి అంతా నెయ్యిలో బాగా వేయించుకున్నాం కదా, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం పెట్టుకున్న పాకం వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పాకం కాగబెట్టుకున్నాం కదా, దీన్ని మొత్తం మనం గోధుమ పిండిలో వేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొంచెంగా పాకం వేసేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండలు కడుతుంది అనమాట. ఇది సన్న మంట మీదే ఉంచుకొని పాకం మొత్తం వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇట్లా మొత్తం పాకం అంతా వేసేసుకోండి. ఇప్పుడు ఇట్లా చిన్నగా కలుపుకోండి, మొత్తం ఉండలు లేకుండా ఇలా తిప్పుతూ ఉండండి. ఇప్పుడు గోధుమ పిండి పాకం అంతా బాగా పట్టి, ఇది పాకము కొంచెం కొంచెంగా పోసుకోవడం వల్ల ఏంటంటే పిండిలో బాగా కలుస్తుంది. ఇట్లా మొత్తం తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం సన్న మంట మీదే తిప్పుకోండి. ఇది ఇట్లా అతుక్కోకుండా బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఇందాక నెయ్యి కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ నెయ్యి కూడా మొత్తం పోసేసుకోండి. ఇప్పుడు మొత్తం కింద నుంచి ఇట్లా మొత్తం పట్టేలాగా అంతా కలిదిప్పుతూ ఉండండి. ఈ దీపావళికి ఇలా గోధుమ పిండి హల్వా చేసి పెట్టండి, చాలా చాలా బాగుంటుంది. చూసారా, కింద అతుక్కోకుండా నీట్గా బాగా వచ్చింది. ఇంకొక 2 మినిట్స్ ఇట్లానే తీసుకొని తీసేసుకున్నాం. ఇప్పుడు పైన మనం వేయించుకున్న జీడిపప్పులు కూడా వేసేసుకున్నాం. దీన్ని కూడా మొత్తం కలుపుకోండి. దీంట్లో జీడిపప్పులు ఎక్కువగా వేసుకోండి, జీడిపప్పులు ఎక్కువ ఉంటే బాగుంటుంది. గోధుమ పిండి హల్వా అద్దరిపోతుంది అంతే. హల్వా రెడీ అయిపోయినట్టే. ఇంకా పొయ్యి ఆపేసుకొని సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ అయినా ఎమ్మీ అయినా గోధుమ పిండి హల్వా రెడీ. ఈ దీపావళికి మీరు ఈ హల్వా చేసి పెట్టండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది.
సూపర్ ఉంది, చాలా చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ దీపావళి స్పెషల్గా మీరు ఇలా స్వీట్ చేసి పెట్టండి, చాలా చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.